జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటువంటి బాదుషాలు. ఒకటి తింటే ఇంకోటి తినాలనిపించేటువంటి బాదుషాలను పిల్లలకి ఎంతో నచ్చేటువంటి స్వీట్ ఐటెం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా? హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా పిండి, దాంట్లో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ వంట సోడా, ఒక చిన్న నేతి గిన్నెడు నెయ్యి. ఇది రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని తీసుకుని ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా ముద్దలాగా అవ్వాలి. 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా తీసుకొని ఆ పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత మనం ఇందాక చూపించాం కదా, ఆ చిన్న గ్లాసులంత వాటర్ తీసుకొని చిన్నగా కలుపుకుంటూ ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. పిండి ఇలా సాఫ్ట్గా అవ్వాలండి. చూసారా అట్లా లేయర్స్ కింద ఉందో? పిండి ఎంత నానితే బాదుషాలు అంత స్మూత్గా వస్తాయండి. మనం దీన్ని ఒక అరగంట సేపు ఇలా మూత వేసి నానబెడదాము. ఈ లోపల ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం 1 కప్పుతో పిండి తీసుకున్నాం కదండి, అదే కప్పుతో కొంచెం తక్కువగా పంచదారను కూడా తీసుకుని ఒక 1/2 కప్పు వాటర్ని తీసుకుని ఆ కప్పుతోనే మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పాకం బాగా ముదిరి అలా ఏం అవసరం లేదండి. మామూలుగా మెల్ట్ అయ్యి మనం కొబ్బరి నూనె ఉంటుంది కదా, అంత జిగురుగా అయితే సరిపోతుంది పాకం. మనం ఒక నిమ్మ చెక్క తీసుకొని 1 స్పూనుడు నిమ్మరసం దాంట్లో పిండాలండి. అలా పిండితే ఆ పాకం చిక్కపడకుండా ఉంటుంది. ఇప్పుడు పాకం మీద మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల పిండి నాని ఉంటుంది కదా, ఆ పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో? చూసారు, ఈ సైజులో చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుని మధ్యలో హోల్ చేసుకోవాలండి. ఇగో చూపిస్తున్నాం కదా వీడియోలో, ఇలా హోల్స్ పెద్దగా చేసుకోవాలి. అది నూనెలో వేసిన తర్వాత ఆ హోల్ అనేది షేప్ అవుట్ అయిపోయి కొంచెం పైకి వస్తుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక గిన్నెలో పోసుకొని స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి, చూసారు కదా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బాదుషాలని ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకోవాలండి. ఇది నిదానంగా వేగి ఆయిల్లోంచి పైకి వస్తాయండి. చూసారుగా బబుల్స్ ఉన్నాయి కదా, ఆ బబుల్స్ అన్నీ పోయి ఆ బాదుషాలన్నీ పైకి తేలుతాయండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. ఇలా నిదానంగా కుక్ అయితే లోపల కూడా బాదుషాలు మంచిగా కుక్ అవుతాయండి. పాకం కూడా బాగా పడుతుంది. చూసారా మంచిగా వేగాయి. ఈ కలర్లో వేగితే సరిపోతుంది. వీటిని తీసి మనం పాకంలో వేసుకోవాలి. 1 కప్పు పంచదార పాకం నాకు బాగా సరిపోయిందండి. నాకు చాలా తక్కువ పాకం మిగిలింది. చూసారా బాదుషాలు ఎంత బాగా రెడీ అయ్యాయో? జ్యూసీ బాదుషాలు ప్రిపేర్ అయినాయి. మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.